హలో అండి, అందరికీ ఈ వీడియోలో ఒక మంచి చాక్లెట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. మనం బయట మార్కెట్లో మనకు స్నిక్కర్స్ చాక్లెట్ అని చూస్తూ ఉంటాం కదా, అలానే టేస్ట్లో అలానే అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చీవీగా. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చే విధంగా ఈ విధంగా మనం చాక్లెట్ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ టేస్టీ అండ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్ను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 3/4 కప్పు వరకు చక్కెరను వేసుకోవాలి. వేసేసుకొని ఈ చక్కెర అనేది మెల్ట్ చేసేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏది వేయాల్సిన అవసరం లేదండి. మనం మెల్ట్ చేసేసుకొని క్యారమిల్ అయితే తయారు చేసుకోవాలి. చూడండి, చక్కెర అనేది బాగా మెల్ట్ అయిపోయింది. మనకు క్యారమిల్ లాగా ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లోకి ఒక 10 గ్రాముల వరకు బటర్ను వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మొత్తం అయితే కరిగిపోతుంది కదా బటర్ అనేది. నెక్స్ట్ దీంట్లో 1 కప్పు వరకు పాల మీగడ ఉంటుంది కదండి. పాలు పైన మనకు మరగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు పాల మీగడ అనేది వస్తుంది. అది 1 కప్పు వరకు పాల మీగడని తీసుకొని ఈ క్యారమిల్లో వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ రెసిపీని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చూడండి ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా, పల్లీలను కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/4 కప్పు వరకు బాదం పలుకుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పచ్చాగా అయితే గ్రైండ్ చేసేసుకొని వేసుకున్నానండి. ఇవి మనకు మంచిగా హెల్తీగా అయితే ఉంటుందండి. పిల్లలకైనా చాలా బాగా హెల్తీగా అయితే ఉంటుంది. పిల్లలతో పెద్దవాళ్ళు కూడా ఈ చాక్లెట్ అనేది తినొచ్చండి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు కొంచెం దగ్గర పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏ బౌల్లో మనం చాక్లెట్ అనేది తయారు చేసుకుంటామో దానికి ఒక బటర్ పేపర్ అనేది వేసేసుకొని ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ క్యారమిల్ను ఈ విధంగా ఈ ట్రేలో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వేరొక బౌల్లో మనం బాగా హాట్ వాటర్ అనేది తీసుకోవాలండి. హాట్ వాటర్ తీసేసుకొని ఇంకొక బౌల్లో వచ్చేసి ఒక 20 గ్రామ్స్ వరకు డార్క్ చాక్లెట్ను తీసుకోవాలి. తీసుకొని ఈ హాట్ వాటర్ పైన ఈ డార్క్ చాక్లెట్ను మనం మెల్ట్ చేసేసుకోవాలండి. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా మెల్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం చాక్లెట్ను మెల్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా ఇక్కడ ట్రేలో ఇది క్యారమిల్ డ్రై ఫ్రూట్స్ ఇది ఉంది కదా మిశ్రమం అనేది దాంట్లోకి ఈ విధంగా పైన లేయర్ లాగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఏం చేయాలంటే బాగా చల్లారి పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ వరకు బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి. మనకు బయట మార్కెట్లో స్నిక్కర్స్ చాక్లెట్ అనేది ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అనేది అలానే ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.